ఎట్లున్నారోలా మంచిగున్నారులే. ఇగ గియాటి ముచ్చట ఏందంటే, మా ఇంటి దగ్గరున్న నర్సరీకొచ్చినోల్లా. ఇగ గిక్కడ జూస్తున్నారా ఎంత మంచిగున్నాయో అసలు. ఇగ ఆఫీస్ నుంచి వచ్చేసరికి కొంచెం లేటే అయింది గానీ, ఇగ ఎట్లైనా జేయాల్సి ఈరోజు పోదామని తెగించేసి వచ్చేసిన అన్నట్టు. ఇగ జూడుండ్రి గిక్కడికొచ్చినైతే ఎంత సంబరం అనిపించిందంటే గంత సంబరం అనిపించిందిలా. చూడుండ్రి ఎన్ని గులాబీ చెట్లున్నాయో అసలు, ఎన్ని రకాలు, ఎన్ని కలర్లు అసలు. అబ్బబ్బబ్బా! ఒక చిన్నపాటి గులాబీ తోటలు ఉన్నట్టు అన్నంత ఫీలింగ్ వచ్చిందిలా. నిజంగా గీ అన్న వేరే చెట్లు ఏవి పెట్టలేదులా, అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం రోజా చెట్లతో నింపేసిండు. ఏందన్నా ఇంకా వేరే చెట్లు ఏం దొరకలేదా అంటే నవ్వుతాండు. ఇంకా ఇక వెతకంగానైతే ఒక్క దగ్గరనైతే మందారం చెట్టు, దాని పక్కనే చామంతి చెట్టు అయితే కనిపించింది. ఇక చూసిన మొత్తం తిరిగి ఎంత మంచిగా అనిపించిందో అసలు. మస్తు అంటే మస్తు అనిపించింది. కొనుక్కుందాం అనుకున్నా కానీ ఏం చేయాలిలా, మేము ఉండేదేమో రెంట్కి. ఇక ఓనర్లు ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు కదా. ఇక వాళ్ళకి కోపం వచ్చినా మనమే కాల్ చేయాలి, మనకు కోపం వచ్చినా మనమే కాల్ చేయాలి. ఇక చెట్లన్నీ తీసుకుపోయి అటు తిప్ప ఇటు తిప్ప వాటిని బాధ పెట్టుడు ఎందుకు అనేసి ఇక ఊకున్నా. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇక నేను పోయే 10 నిమిషాల ముందే వర్షం పడ్డది. వర్షం నీళ్ళతోని ఆ గులాబీ చెట్లు అయితే ఎంత మంచిగా ఉన్నాయో అసలు. పువ్వులు ఇట్లా ఊపుతుంటే నీళ్ళు పడతా అసలు నిజంగా ఎంత మంచిగా అనిపించిందో అసలు. ఇక నేను నర్సరీకి ఎందుకు వచ్చిందంటే 2 నెలల నుంచి మా ఇంట్లోనైతే తులసమ్మ నిలబడతలేదులా, ఊరికే నిద్రపోతుంది. అసలు ఎంత బాధ అనిపిస్తుందో నాకైతే. ఒక దిక్కు టెన్షను, మస్తు బాధ అంటే మస్తు బాధ అనిపించింది. ఇక కార్తీక మాసంలో తులసమ్మ పూజ చేయకపోతే అయితే అస్సలు మంచిగా అనిపించదు కదా. ఇక సరే అనేసి మొత్తం తిరిగి ఒక మంచి తులసమ్మనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఇక దీంతో పాటు మట్టి కూడా చేంజ్ చేద్దాము, ఇక కంప్లీట్గా మొత్తం చేంజ్ చేసి కొత్తగా పెట్టుకుందాం అనేసి మట్టి కూడా తీసుకున్నా అన్నట్టు. ఇక ఇంటికి వచ్చి మంచిగా శుభ్రంగా మొక్కనైతే నాటుకున్న తులసమ్మని. ఇక మా ఇంటికైతే మా అమ్మ వచ్చేసింది అన్నంత హ్యాపీ అనిపించింది. ఇక చూడాలి మరి దేవుడు ఎట్లా కరుణిస్తాడో లేదో చూడాలి. ఇంతకీ తులసమ్మ నిద్రపోకుండా ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయరాదుండ్రి జరా. నిజంగా మస్తు బాధ అవుతుంది. ఇక లాస్ట్కి అయితే ఆవు పేడ కొంచెం కలిపేసి పెట్టమన్నారు మట్టిలా. అయితే ఇక గట్లనే పెట్టేసిన అన్నట్టు. ఇక చూడండి మా తులసమ్మని, మా ఇంటి మహాలక్ష్మిని మీరు కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఉంటానా మరి, బాయ్.